ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందించేలా తమ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిందని దీనిని చూసి ఓర్వలేకే చంద్రబాబు తన మనుషులతో అడ్డుకున్నారని ఘాటుగా విమర్శించారు ఏపీ సీఎం జగన్. దీంతో గత 2 రోజుల్లో పెన్షన్ కోసం వెళ్లిన 31 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 31 మందిని చంపిన చంద్రబాబును హంతకుడు అందామా అని ప్రజలను ప్రశ్నించారు. జూన్ 4న మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని, తమ మొదటి సంతకం ఇంటింటికి వెళ్లి సేవలు అందించే వాలంటీర్ వ్యవస్థపైనే అని స్పష్టం చేశారు. ఏకంగా 31 మంది అవ్వాతాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితిలో అందుకోలేక, నడచలేక, అవస్థ పడలేక ఏకంగా 31 మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ 2 రోజుల్లో 31 మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా, లేకపోతే అంతకన్నా దారుణమైన పదమేదైనా ఉంది అంటే అదందమా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వీరందరికీ కూడా చెబుతా ఉన్నా, కొంచెం ఓపిక పట్టండి, కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి 14 ఏళ్ళు సీఎంగా చేసావు, 3 సార్లు ముఖ్యమంత్రిగా కూడా చేశానని చెప్పుకుంటావు. మరి నీ పేరు చెప్తే కనీసం ఒక్కటంటే ఒకటైనా నువ్వు చేసిన మంచి కానీ, నువ్వు చేసిన ఒక్కటంటే ఒకటైనా నువ్వు చేసిన స్కీమ్ కానీ నీ పేరు చెబితే ఏ ఒక్కరికైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు పేరు చెప్తే ఆ పేదలకు గుర్తుకు వచ్చేది పైగా చంద్రబాబు పేరు చెప్తే పేదలకు గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు. ఇవి చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చేటివి. మంచి చేశాను కాబట్టే మళ్ళీ ఒంటరిగా ఆత్మవిశ్వాసంతో మళ్ళీ ప్రజల ముందుకు మీ బిడ్డ ఆశీస్సుల కోసం మళ్ళీ వస్తా ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టే మీ జగన్ ఇలా ఈ రోజున స్వచ్ఛమైన మనసుతో మంచి చేశాను అన్న ఆత్మవిశ్వాసంతో మీ ముందుకు మరోసారి వచ్చి ఆశీస్సులు కోరే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. నెక్స్ట్ జరగబోయే 5 సంవత్సరాలు మన బ్రతుకులు ఎలా ఉండాలి అని మనం కోరుకుంటా ఉన్నాము అని మన తలరాతలు మనం రాసుకోబోతా ఉన్నాము అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు, మొత్తంగా 200కు 200 స్థానాలు పూర్తిగా డబుల్ సెంచరీ కొట్టడానికి సిద్ధమేనా అడుగుతా ఉన్నాను.